హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ గాన్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్న ప్రాపర్టీ వీడియో నచ్చితే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. ఫుల్ వీడియో కోసం భాస్కర్ గాన్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి. అలాగే ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పుట్టపర్తి డిస్టిక్ పెనుగొండ డివిజన్, పెనుగొండకి 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ రావడం జరుగుతుందండి. ఈ యొక్క ప్రాపర్టీ పెనుగొండ నుంచి టువర్డ్స్ బళ్ళారి రోడ్కి జస్ట్ 4th బిట్గా ఉంటుంది. బెంగళూరు టు హైదరాబాద్ హైవేకి జస్ట్ 27 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. కియా ఫ్యాక్టరీకి 30 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ యొక్క ప్రాపర్టీ కమర్షియల్గా యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 40 ఫీట్ రోడ్ అటాచ్డ్ ఉన్న ప్రాపర్టీ. తార్ రోడ్ నుంచి జస్ట్ 4th బిట్గా ఉంటుంది. విలేజ్కి అటాచ్డ్గా ఉంటుంది. ఈ యొక్క ల్యాండ్ ఫామ్ ల్యాండ్గా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. ల్యాండ్కి నియర్ బై ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా కోకోనట్ ఫార్మ్స్ అలాగే ఫామ్ హౌస్గా కూడా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ల్యాండ్ అయితే టోటల్ ల్యాండ్ ఫెన్సింగ్ ఉంది. టోటల్ 10 ఎకర్స్ ల్యాండ్. ఎకర్ కాస్ట్ 18 lakhs వరకు కోట్ చేశారు. స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. ఈ యొక్క ల్యాండ్ కావాలన్న ఇన్వెస్టర్స్ ఉంటే వెంటనే వీడియో లింక్ని అయితే షేర్ చేసి వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. జెన్యూన్గా ఉన్న ఇన్వెస్టర్స్. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఈ యొక్క ప్రాపర్టీ లొకేషన్ 150 కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ల్యాండ్కి సంబంధించి రికార్డ్స్ అన్నీ జెన్యూన్గా ఉన్నాయి. జనరల్ ప్రాపర్టీ. ల్యాండ్ నియర్ బై ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా కల్టివేషన్లో ఉన్న ప్రాపర్టీస్. విలేజ్కి అటాచ్డ్గా ఉంది. గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా ఒక 300 to 400 ఫీట్లో సబ్సెంట్ వాటర్ ఉందండి. ఎటువంటి బోర్వెల్స్ లేవు. ల్యాండ్ మొత్తం అయితే ఫెన్సింగ్ ఉంది. కల్టివేషన్లో లేదండి. పావుగడకి జస్ట్ ఒక 15 to 17 కిలోమీటర్ డిస్టెన్స్ రావడం జరుగుతుంది. ల్యాండ్కి సంబంధించి అయితే మటుకు 10 ఎకరాస్ ల్యాండ్ 2 ఓనర్స్ పైన రిజిస్ట్రేషన్ అయి ఉంది. ప్రాపర్టీ జెన్యూన్ అండ్ క్లియర్ టైటిల్లో ఆల్ డాక్యుమెంటేషన్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి విత్ లీగల్. రెడీ టు రిజిస్ట్రేషన్ అండి. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే మీరు ఈ యొక్క ప్రాపర్టీని పర్చేజ్ చేయాలనుకుంటే వెంటనే కాంటాక్ట్ చేయండి. రెడీ టు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ. ల్యాండ్కి సంబంధించి 1 ఎకర్ 5 ఎకర్ ల్యాండ్ అయితే సెల్ చేయడం జరగదు. ల్యాండ్ మొత్తాన్ని సింగిల్ బిట్గానే సెల్ చేస్తారు. ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి ప్రాపర్టీ టేబుల్ ల్యాండ్గానే ఉంటుంది. ప్లెయిన్ ల్యాండ్గా ఉంటుంది. అక్కడక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయి. పిచ్చి మొక్కలు కల్టివేషన్ చేయలేదు కాబట్టి లాస్ట్ 3 to 4 years నుంచి, అందువల్ల కల్టివేషన్లో లేదు. మీరు కల్టివేషన్ రెడీ టు కల్టివేషన్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉన్న ప్రాపర్టీ. నియర్ బై విలేజెస్ కూడా అటాచ్డ్ ఉంది. డైరెక్ట్గా ఓపెన్ ప్లాట్స్గా కూడా సేల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కమర్షియల్గా లేదు, ఫామ్ ల్యాండ్ వైజ్ కూడా చేసుకోవచ్చు. లేదు, అగ్రికల్చర్ వైజ్ అయినా చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్న ప్రాపర్టీ. సాయిల్ కూడా మిక్స్డ్ సాయిల్ మాత్రం ఉంటుంది కాబట్టి అగ్రికల్చర్కి కానీ ఏ ఇతర ప్రాజెక్ట్కి కానీ అలాగే డెవలప్మెంట్కి కానీ ఆల్ ఫెసిలిటీస్ కలిగిన ఉన్న ప్రాపర్టీ అండి. టోటల్ ఫెన్సింగ్ ఉంటుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ 150 కిలోమీటర్ డిస్టెన్స్ రావడం జరుగుతుంది కాబట్టి వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. నియర్ బై కియా ఉండడం వల్ల ల్యాండ్ సరౌండింగ్స్ మినిమం 40 కిలోమీటర్ రేడియేషన్లో ప్రాపర్టీస్ మినిమం కాస్ట్ 30-35 lakhsలో ఉన్నాయి. 40 ఫీట్ రోడ్ ఉంది. డాక్యుమెంటేషన్ క్లియర్ టైటిల్ ఉంది. జనరల్ ప్రాపర్టీ ఉంది.